హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ అనేది ఇది మండే బ్లాగ్ అండి. మార్నింగ్ ఒక గ్లాసు వేడి నీళ్ళు అనేది తీసుకుంటానండి. మరి లీటర్లు కాదులేండి, ఒక గ్లాసు వేడి వాటర్ అనేది తీసుకుంటాను. తర్వాత వేడి వాటర్ తీసుకున్న తర్వాత దగ్గర ఒక 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఏదో ఒకటి వాకింగ్ యోగానో ఏదో ఒకటి చేసుకుంటానండి. చేసిన తర్వాత ఇలా ఒక జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి, జస్ట్ ఓన్లీ జ్యూస్ అనేది తీసుకున్నాను అనమాట. క్యారెట్ జ్యూసు, క్యారెట్, కీర, ఇంకా ఉసిరికాయ, నిమ్మకాయ, ఇంకా కొంచెం మింట్ లీవ్స్ అండి. మింట్ లీవ్స్ కొంచెం తక్కువగా వేసుకోండి, అప్పుడే మనకు చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి మింట్ లీవ్స్, ఫ్లేవర్ అనేది అంతా అదేలాగా కనపడుతుంది అనమాట. అందుకని మింట్ లీవ్స్ అనేది తక్కువ చేసుకోండి. నేనైతే ఇద్దరికి క్వాంటిటీ చేశానమాట. దగ్గర 2 ఉసిరికాయలు అయితే వేశానండి. ఇది మన స్కిన్ గ్లోయింగ్, ఇంకా మంచిగా మన డైట్ చేసుకోవడానికి, మంచిగా మన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. సో నేను ఈ విధంగా అయితే జ్యూస్ చేసేసుకొని తాగానండి. అందులో సి విటమిన్ తీసుకుంటే చాలా మంచిది కదండి హెల్త్కు. ఈ విధంగా నేను ఈరోజు అయితే రెగ్యులర్గా ఏం చేయనండి డైట్, ఎప్పుడన్నా ఒక్కసారి ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా అయితే నేను తాగానండి. తర్వాత వచ్చేసి జొన్న సంగటి అనేది చేసుకున్నానండి. ఒక గ్లాసు జొన్నలు అయితే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి జొన్న సంగటి అనేది చేసుకున్నానండి. దీన్ని దగ్గర ఒక 3 అవర్స్ వరకు, 3 to 4 అవర్స్ వరకు నానబెట్టేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఒక నాప్కిన్ మీద వేసేసుకొని, అది పోయిన తర్వాత ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలండి. బరకగా పట్టుకున్న తర్వాత ఇక్కడ వాటర్ తీసుకున్నాను కదండి, వాటర్లో మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ రాగి అని వస్తుంది, జొన్న సంగటి అనేది చేసుకున్నానండి. ఇది ఎక్కువగా తిప్పుతూ ఉండాలండి, లేదంటే దగ్గరకు వచ్చేసి ఉంటలు కట్టిపోయి మాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో తిప్పుతూనే ఉండాలి, దాన్ని అంత అయ్యేంత వరకు మనకు ఎక్కువగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా నేను జొన్న సంగటి చేసుకున్న తర్వాత ఒక చపాతీ అయితే చేసుకున్నానండి. చపాతీలు చేశాను. తర్వాత వచ్చేసి మెంతి చట్నీ అండి, మెంతి కూర. యాక్చువల్గా నేను మెంతి పప్పు ఇలాంటివి చేసేదాన్ని, కానీ ఈసారి మెంతి కూర చట్నీ చేద్దామని ట్రై చేశాను. చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టమోటాలు, మిర్చి, ఒక చిన్న చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు, ఉసిరికాయ సైజు అంతా నిమ్మకాయ, ఇంకా మెంతి కూర, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొనేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అండి. 2-3 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత కాస్తంత వీటిని మిక్సీ పట్టిన తర్వాత పోపు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత లంచ్ వచ్చేసి నేను ఇంకా జొన్న సంగటిలో పెరుగు వేసేసుకొని కలుపుకొని ఒక బౌల్ నిండా తీసుకున్నాను అండి. ఒక చపాతి, పప్పు, ఇంకా మెంతి కూర అండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇలా. సో ఈవినింగ్ అయితే ఒక కాఫీతో ఇలా ఒక టీ తీసుకున్నానండి. కాఫీ రెగ్యులర్గా ఎందుకు లేనేసి టీ పెట్టుకున్నాను, అల్లం టీ. సో ఈ విధంగా నా డే అనేది గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.